ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆరాధన తలంపుల కొరకై చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించగలిగితే ఇది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఈ అధ్యాయంలో యాకోబు కుమారులు రెండవ మారు యోసేపును దర్శించటం మనం గమనిస్తాం. మొదటిసారి యోసేపును వారు దర్శించినప్పుడు కటువుగా మాట్లాడినట్టుగా 42వ అధ్యాయంలో మనం గమనిస్తాం. కఠినముగా 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతుంటే, యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మరెక్కడి నుండి వచ్చితరని అడిగాను. కఠినముగా మాట్లాడారు మొదటిసారి వెళ్ళినప్పుడు. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? కానానులో కరువు వచ్చింది. దేవుడు ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం అది, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రదేశం అది. అయితే కరువు ఎందుకు వస్తుంది? పాపం ఉంటే కరువు వస్తుంది, పాపమును బట్టి కరువు వస్తుంది. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అక్కడ కరువు కలగగానే ఐగుప్తులో ధాన్యం ఉన్నదని, ఐగుప్తులో సమృద్ధి ఉన్నదని తెలుసుకుని యాకోబు తన కుమారులను పంపిస్తాడు. యోసేపుని గుంటలో వేయబడ్డారు, అమ్మివేయబడినటువంటి యోసేపు ఐగుప్తుకు ఆయన ప్రధానిగా అవుతాడు. ఐగుప్తులో ఎలికగా ఉన్నాడు. ఐగుప్తులో యోసేపు ఒక ముఖ్య నాయకుడై ఉన్నటువంటి వాడిగా మనం చూస్తాం. అయితే ఆయన పోషణకర్తగా కూడా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారి ఎదుటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయగానే వారిని గుర్తుపట్టాడు. ఎవరిని గుర్తుపెట్టాడు? తన సహోదరులను గుర్తుపట్టాడు. కానీ సహోదరులు యోసేపును గుర్తించలేదు. అక్కడ అది గమనించాలి మనం. అది మనము ఆరాధించే బిడ్డలమైనటువంటి మనము ఎలాగుండాలంటే, ప్రతి విశ్వాసిని మనతో కూడా కలిసి సహవాసమునకు వస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని మనము గుర్తించే వారముగా మనము ఉండాలి, ఆరాధిస్తున్నటువంటి బిడ్డలమైనటువంటి మనం. అయితే కఠినముగా మాట్లాడాడు. కఠినముగా మాట్లాడి ఇక్కడ కొన్ని సాదృశ్యాలు మనం గమనిస్తాం. ఇందులో ఈ చదవబడినటువంటి లేఖన భాగాల్లో కొన్ని సాదృశ్యాలను మనం చూస్తాం. యోసేపు ఉంటాడు. రెండవసారి ఇక్కడ గమనిస్తే అక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఏంటంటే, యోసేపు గుర్తుపట్టి ఈసారి మీరు కానీ వస్తే బెన్యామీనును తీసుకొని రావాలి, లేకపోతే వారికి ఇక అక్కడ స్థానము లేదు. యోసేపును దర్శించే భాగ్యం కోల్పోతాడు. కానీ బెన్యామీను ఖచ్చితంగా తీసుకొని రావాలని ఒక నిబంధన పెట్టి పంపించేశాడు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ కొందరు వ్యక్తులు కనిపిస్తారు. అవి కొన్ని సాదృశ్యాలుగా మనం గమనిస్తాం. యోసేపు తండ్రి అయినటువంటి యెహోవాకు సాదృశ్యంగా ఉన్నాడు. బెన్యామీను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. గృహ నిర్వాహకుడు ఉన్నాడు. మనం చదవబడినటువంటి లేఖన భాగాలు అయిన ఉన్నాయి అన్నమాట. 14 నుంచి 17 వరకు చదివాం కదా. గృహ నిర్వాహకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నాడు. అలాగే సహోదరులు ఉన్నారు, యాకోబు కుమారులు ఉన్నారు. వారు సంఘములకు సాదృశ్యముగా ఉన్నారు. కానుక తీసుకొని వచ్చారు, అది దాతృత్వానికి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత మనం చూస్తే విందు ఆరగించారు, విందు ప్రభు వల్లకు సహవాసమునకు సాదృశ్యముగా ఉంది. గమనించారా? యోసేపు తండ్రి అయినటువంటి యెహోవాకు సాదృశ్యంగా ఉన్నాడు. బెన్యామీను యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ గమనిస్తే 42:34 చదువమ్మా. 42:34 కాదని నేను తెలుసుకొని ఇక్కడ చెప్పాడు. ఆ చిన్నవాడిని అంటే తన తల్లి రెండవ కుమారుడు బెన్యామీను సహోదరుడైనటువంటి కుమారుడు తీసుకొని రండి, అప్పుడు మీరు వేగుల వారు కాదని, నిజమైనటువంటి వారని, నా దేశంలో మీరు వర్తక వ్యాపారం చేసుకోవచ్చని ఒక నిబంధన పెట్టి పంపించాడు. ఇప్పుడు యోసేపు దగ్గరకు రావాలంటే
బెన్యామీను తప్పనిసరి అని ఉన్నాడు. మరలా కరువు వచ్చింది, తీసుకెళ్ళినటువంటి ధాన్యం అయిపోయింది. మరలా తండ్రి అంటున్నాడు, మీరు ఐగుప్తులకు వెళ్ళి ధాన్యము తీసుకొని రండి అని చెప్పారు. ధాన్యము తీసుకొని రండి అని చెప్పాడు. అయితే అక్కడ ఈ యోసేపు చెప్పినటువంటి మాటలను తండ్రి అయినటువంటి యాకోబుతో చెప్పినప్పుడు అతను విలపిస్తాడన్నమాట. యోసేపు ఎలాగో చనిపోయాడు, ఇతనిని కూడా తీసుకొని వెళ్ళి నన్ను ఈ ముసలితనములో నన్ను దుఃఖిస్తారా అని చెప్పి ఎంతగానో విలపిస్తాడు దేవుడు, యాకోబు, తండ్రి అయినటువంటి యాకోబు. అప్పుడు బ్రతిమలాడి, ఆహారం లేకపోతే చనిపోతారు మీరు, ఆహారం కావాలి కనుక చివరికి ఒప్పుకొని బెన్యామీనును పంపిస్తారు. బెన్యామీనును వారితో కూడా పంపిస్తారన్నమాట. అయితే ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే బెన్యామీను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవుడిగా సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు బెన్యామీను లేకపోతే యోసేపు చూడటానికి వాడికి అర్హత లేదు. బెన్యామీను లేకపోతే అసలు ఆ దేశంలోకి వెళ్ళటానికి కూడా అర్హత లేదు. వారు హక్కు కోల్పోయినటువంటి వారుగా కనిపిస్తున్నారు. అయితే అర్హత లేదు, ఆ దేశంలో ప్రవేశించటానికి కూడా అర్హత లేదు. బెన్యామీను కంపల్సరిగా, బెన్యామీను ఉంటేనే యోసేపు యొక్క ముఖదర్శనం చేసుకునే భాగ్యము, ఆ దేశములోకి వెళ్ళే భాగ్యము ఉంది. అయితే దీన్ని గమనించినప్పుడు మనము ఏ రీతిగా మనకి మనముగా అన్వయించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే తండ్రి అయినటువంటి దేవునిని మనం చూసే భాగ్యం కోల్పోతాం. తండ్రి అయినటువంటి, ఇందులో ఆత్మీయమైనటువంటి పాఠం అదే ఆరాధిస్తున్నది. తండ్రి దేవుడు ఏమై ఉన్నాడు, తండ్రి దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము ఐగుప్తులోకి వెళ్ళటానికి, యోసేపుకు ముఖదర్శనం చేసుకోవటానికి బెన్యామీను కంపల్సరీ అయ్యాడు. పరలోకపు తండ్రి యొక్క సన్నిధికి చేరటానికి, పరలోకపు తండ్రి యొక్క ముఖదర్శనాన్ని చూడటానికి యేసుక్రీస్తు మనకు అవసరమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు అవసరమైన. క్రీస్తు లేని ఎడల తండ్రి వద్దకు మనము వెళ్ళలేము. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై. ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? నేనే మార్గమును సత్యమును జీవమునై. తండ్రికి వెళ్ళే మార్గము యేసుక్రీస్తు ప్రభువారు. ఆరాధిస్తున్నటువంటి బిడ్డలమైనటువంటి మనల్ని ఏం చేస్తాడంటే తల్లి యొక్క ముఖదర్శనాన్ని చేసుకునే భాగ్యము, ఆ పరలోక పట్టణంలోకి చేరే భాగ్యాన్ని ఆయన ఒక మార్గం అయ్యుండి, బెన్యామీను ఉంటేనే ఐగుప్తులకు వెళ్ళారు, యోసేపును దర్శించుకున్నారు. అలాగే నీవు నేను కూడా తండ్రి అయినటువంటి దేవుని వద్దకు చేరుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గమై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువమ్మా. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే ఆ కుమారుని యందు ఆ ముఖదర్శనం తీసుకునేవాడు. ఆయన ఎవరంట? నిత్య జీవము కలిగినటువంటి వాడు. రెండవదిగా మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే ఆయన ద్వారానే తండ్రి సన్నిధికి మనము చేరగలుగుతున్నామని ఉంటుంది. చదువమ్మా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దేశమును సంహరించి దాని ద్వారా మీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచబడవలెనని ఎలాగూ చేశాడు కనుక ఆయనే మనకు ఎవరు సమాధానకారకుడై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి యొక్క సన్నిధికి చేరాలంటే, తండ్రితో సమాధానపరచబడాలంటే మనకు ఎవరు అవసరమై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అవసరమై ఉన్నాడు. ఆయన నిత్య జీవము కలిగినటువంటి వాడు.
ఆయన సన్నిధికి, తండ్రి యొక్క సన్నిధికి నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి సన్నిధికి చేర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదువమ్మా. విసర్జించువాడే ఆయన ఎవరంట? ఆయన నిత్య జీవము గలవాడు, జీవాహారం అయి ఉన్నాడు, తండ్రికి సన్నిధికి చేర్చి సమాధానపరిచేవాడుగా ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము మునుపు దురస్తులము, అన్యాయస్తులము, అక్రమస్తులైనటువంటి మనలను దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమై ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను ఆయన ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళాలంటే ఆయన జీవాహారం అయి ఉన్నాడు. ఆయన నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఆయన సమాధానపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! బెన్యామీను మధ్యవర్తి అయి ఉన్నాడు. బెన్యామీను వస్తేనే యేసపు యొక్క ముఖదర్శనము, తండ్రి యొక్క ముఖదర్శనము కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే ఆయన నిత్య జీవము కలిగినటువంటి వాడు, ఆయన తండ్రి సన్నిధి చేర్చగలిగినటువంటి వాడు, ఆయన జీవాహారమై ఉన్నటువంటి ప్రభు అయి ఉన్నాడు. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి సన్నిధికి చేరగలుగుటకు మాకు అర్హత లేదు నాయన. ఈ లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చి పడి ఉన్నటువంటి బొమ్మలను తండ్రితో సమాధాన పరచుడు కొరకై ప్రభువా, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, దేవుని సన్నిధికి చేరగలుగుట కొరకై నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవా, నీవే సత్యమును మార్గమునై ఉన్నటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీవు మార్గమై ఉన్నావయ్యా. నీ మార్గము యథార్థమైనటువంటి మార్గము. ఆ మార్గము పరలోకపు మార్గము, తండ్రి వద్దకు వెళ్లే మార్గముకి నన్ను తీసుకొని వచ్చినటువంటి దేవాన్ని నేను స్తుతిస్తున్నాను, కొనియాడుచున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నానని దేవునిని మనము ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆది కాండము 43:11 చదువమ్మా. 11వ వచనములో 3 విధములుగా మనం దాన్ని విభజించాలి. ఇప్పుడు చదువు. అట్లయినను మీరు ఇలాగు చేయుడి, ఈ దేశములందు ప్రతిష్టములైనవి అనగా కొంచెము మస్తకి, తేనె, సుగంధ ద్రవ్యములు, బోణము, బాదము కాయలు ఓరెలలో వేసుకొని ఆ మనుషులకు, ఇది ఆరాధనలో మనం ఇచ్చేటువంటివి. ఇవి ఆరాధనలో మనము దేవునికి ఇచ్చేటటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మస్తకి, సుగంధ ద్రవ్యములు, బోళము, ఇవి సువాసనను ఇచ్చేటువంటివి. మనము దేవునిని ఆరాధించేటప్పుడు ఆరాధనలో మనము దేవుని ఏమై ఉన్నాడో తెలియపరుస్తూ దేవునిని స్తుతించినప్పుడు దేవుడు ఆ స్తుతులపై ఆసీనుడయ్యుండి ఆగ్రాణించాలి. సువాసనకరమైనటువంటి ఆరాధన చేయాలి. నీవు సువాసనకరమైనటువంటి దేవుడు ఆగ్రాణించే ఆరాధన చేయాలి. అలాగే తేనె, అది రుచికరమైనది, అది మన యొక్క యథార్థమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. అలాగే మస్తకి, సుగంధ ద్రవ్యములు, బోళము, ఇవి సువాసన మాత్రమే, సువాసనకరమైనవి. అవి మన సాక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఏం చూపిస్తూ ఉన్నాయి? సాక్ష్యాన్ని కానుకలుగా చూపిస్తూ ఉన్నాయి. ప్రభునందు కానుకలు ఆరాధనలో ఒక భాగమే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిరా, పిస్తాకాయలు, బాదము కాయలు, ఇవి ఫలించేవిగా ఉన్నాయి, ఫలభరితమైనటువంటివిగా కనిపిస్తున్నాయి. మారు మనసులకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆరాధనలో ఇవన్నీ మనం కలిగి ఉండాలన్నమాట. ఆరాధనలో మనం ఏం కలిగి ఉండాలి? మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు అవి సువాసనకరమైనవిగా, మంచి సాక్ష్యము కలిగినటువంటి వారముగా ఉండి దేవునిని ఆరాధించాలి. అవి మనము యథార్థమైనటువంటి జీవితముతో దేవునిని ఆరాధించాలి. ఫలభరితమైనటువంటి జీవితం, మారు మనసు కలిగినటువంటి జీవితం కలిగి మనము దేవునిని ఆరాధించేవారముగా ఉండాలి. ఆ కానుకలు తీసుకుని అలా అయితే
మీరు బెన్యామీను తీసుకుని వెళ్తామంటున్నారు కదా. అలాగైతే ఆ నాయకుడైనటువంటి యోసేపు వద్దకు, పోషణకర్త అయినటువంటి యోసేపు వద్దకు, ఆ ప్రపంచ దేశాలలో కరువు కలిగినప్పుడు ప్రపంచ దేశాలకు పోషణకర్త అయినటువంటి యోసేపు వద్దకు మీరు వెళ్ళుతున్నారు కనుక అతనిని కానుకలు తీసుకుని వెళ్ళండి. నీవు నేను చేరి వచ్చాం. ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి నీవు నేను మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి దేవునికి ఇంపైనటువంటి శ్వాసనతో దేవుడు ఆగ్రహించి ఆరాధన చేయాలి. ఏం చేయాలి మనం ఇప్పుడు? యథార్థమైనటువంటి జీవితం కలిగి అలాంటి ఆరాధన దేవుడు ఆగ్రహిస్తాడు. ప్రభునందు బెన్యామీను ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కానుకలు బట్టి కాదు, అక్కడ బెన్యామీను బట్టి, క్రీస్తుని బట్టి అక్కడ వారు ఆ ప్రదేశానికి వెళ్ళారు. నీవు నేను కూడా మన క్రియలను బట్టి కాదు. మన క్రియలు ఎలాంటి క్రియలు మనవి? మురికి గుడ్డల వంటివి. మన క్రియలను బట్టి కాదు, యేసు క్రీస్తుని బట్టి మనకు తండ్రి ఇంటిలో ప్రవేశాన్ని ఇస్తుంది. ఎవరిని బట్టి? మన క్రియలు కాదు, మన క్రియలు మురికి గుడ్డల వంటివి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తండ్రి ఇంట్లోకి చేర్చడానికి నిన్ను నన్ను కడిగాడు, శుభ్రపరిచాడు. అరికాలు మొదలుకొని నడితి వరకు స్వస్థత ఏ కొంచెమైనను లేదు మనకి. కెంపులే వెర్రగా ఉన్నటువంటి మన పాపములను హిమము వలె తెల్లగా చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువా, తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన కొరకై ప్రభువా, కానుకలు బట్టి కాదులే కానీ, బెన్యామీను బట్టి కాదులే కానీ, యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రి ఇంటిలోకి చేర్చుకునే భాగ్యం ఇచ్చిన ఆయన నిన్ను నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అని దేవుణ్ణి స్తుతించి గణపరిచే వారముగా ఉండాలి. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం తొందరగా చదవండి అమ్మా. కాబట్టి వీరికి మీదట ప్రజలను పరదేశుల ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇక ఏకపట్నస్తులము, ఇక మీదట మనము పరజనులము, పరదేశులము, అన్ని జనులము, మనము వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, ఇశ్రాయేలు ప్రజలకు సహపౌరులము కానటువంటి వారం, మనం నిరీక్షణ లేని ఇతరుల వలె ఉన్నటువంటి వారం. అలాంటి మనలను యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రి ఇంటిలో ఏకపట్టణములో, ఆ సియోను పట్టణములో, ఆ మహిమ కలిగినటువంటి పట్టణములో, ఆ మహారాజు పట్టణములో నిన్ను నన్ను ప్రవేశింపచేశాడు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభువును బట్టి. బెన్యామీనును బట్టి యోసేపు ముఖ దర్శనం చేసుకున్నారు, ఐగుప్తులోకి ప్రవేశించారు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి నీవు నేను ఎక్కడికి ప్రవేశించాము? ఏకపట్టణము. మన స్థితిని మనం గమనించి ఆయన ఏమై ఉన్నాడో అని ఆరాధన చేసేవారుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఎవరి ఇంటి వారమై ఉన్నాం? మనము పరజనులము, అనిజనులము, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, దూరస్థులమైనటువంటి మనలను తండ్రి ఇంటికి సమీపస్తులుగా తీసుకుని తండ్రి ఇంటిలో వారసత్వాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును బట్టి నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆదికాండము 43వ అధ్యాయము 24-25 వచనాలు చదువమ్మా. క్షమించండి 43, 21, 23 చదువమ్మా. మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో నా రుకలను నాకు తెలియదు. అందుకతడు మీకు క్షేమమును గాక, భయపడుకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీ రుకలు సిమియోను బంధించబడ్డాడు. మొదటిసారి వచ్చినప్పుడు సిమియోను పెట్టి బెన్యామీను తీసుకురమ్మన్నాడు. సిమియోను ఎవరు? గృహ నిర్వాహకుడు. ఇప్పుడు గృహ నిర్వాహకుడి యొక్క సాదృశ్యం ఏంటి? ఏం చెప్పుకున్నా ముందు? పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఆది కాండము 24-25 వచ్చిన చదువమ్మా ఇప్పుడు. అదే ఆది కాండం 43:24. చాలమ్మా. ఇక్కడ ఈ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలను మనం గమనిస్తున్నాము. ఇంటిలోకి వచ్చినటువంటి వారిని ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? కాళ్లకు నీళ్ళిచ్చింది గృహ నిర్వాహకుడైనటువంటి పరిశుద్ధాత్ముడే. ఆ ఇంటికి తెచ్చింది గృహ నిర్వాహకుడే, పరిశుద్ధాత్ముడే. అలాగే విందు సిద్ధం చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పశువులకు మేత వేసింది కూడా ఎవరు? గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలను మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఏం చేశాడు? ఇంటికి తీసుకుని వచ్చాడు. మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? తండ్రి ఇంటికి తీసుకొని వచ్చాడు. తండ్రి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం సిద్ధం చేశాడు? భోజనమును సిద్ధం చేశాడు. తర్వాత ఏం చేశాడు? కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు, పశువులకు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు తన ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత వారికి పరిచర్య చేశాడు. పరిశుద్ధాత్ముడు గృహ నిర్వాహకుడు వారికి పరిచర్య చేశాడు. తండ్రి ఇంటికి చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది, వారు మేడగదిలో కూడి ఉండగా పరిశుద్ధాత్మ శక్తి వారిపై కుమ్మరించబడింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత, వాక్య సన్ముఖంలోకి వచ్చిన తర్వాత నీవు నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి నీవు నేను కూడా తండ్రి ఇంటిలో గృహ నిర్వాహకుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడో ఆ విధముగా చేసేవారంగా నీవు నేను ఉండాలి. ప్రభువా, మా దేవా, అయా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను అయా నీ ఇంటిలోకి నడిపించావు. నీ ఇంటిలో ఉంటుండగా ప్రభువా నాకు పరిచర్య ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిచర్య నేను చెప్పకూడదు. ఇప్పుడు ఆరాధన అసలు అంశమే వేరు. ప్రశ్నలు వేయకూడదు. పరిచర్య ప్రతి విశ్వాసికి చాలా ముఖ్యం. అసలు పరిచర్య కాదు, సమయానికి మనం వస్తాం. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉంటే సమయానికి మనము ప్రభుపాద సన్నిధిలోకి వస్తాం. పరిశుద్ధాత్ముడు మనం నడిపింపు లేకపోతే ఎందుకు వస్తాం? ప్రభునందు ప్రియమైన దాని గురించి వద్దులే. కానీ చూడండి, ఆది కాండము 43:26 వచ్చిన చదువు ఇప్పుడు. ఎక్కడ పడ్డారు వాళ్ళు? సాగిల పడ్డారు. సాగిల పడటం అంటే అర్థం ఏంటి? సాగిల పడి మృక్యదము. ఆత్మతోనూ ఏదో ఉంటుంది కదా పాట. సాగిల పాడి మృక్యదము ఆత్మ మన ప్రభు యేసుని సాగిల పాడి మృక్యదము. మరొకటి అంటే అయ్యో ఆరాధించటం. సాగిలపడ్డారు వాళ్ళు ప్రభువుని. వారు ఏం చేశారు? యేసేపు ఎదుట వారు నేలలో సాగిలపడిరి. తండ్రికి ఆరాధన చేస్తూ ఉన్నారు. బెన్యామీను యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో నీవు నేను కూడా తండ్రి ఎదుట ప్రభు దినములో, పరిశుద్ధ దినములో చేరి సంఘముగా కూడి వచ్చినటువంటి నీవు నేను కూడా ప్రభు ఎదుట సాగిలపడి ఆరాధించాలి. ఎట్లా? ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు నేను ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు సాగిలపడ్డారు. నీవు నేను కూడా సాగిలపడుతూ ఉన్నాం. ప్రభువా, ఈ వారమంతయు మమ్మల్ని కాచి కాపాడిన నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను నడిపించి నీ ఇంటిలోకి తీసుకొని వచ్చి సాగిలపడి నీ ఘనమైన నామములు, కుమారుని యొక్క శ్రేష్టమైన నామములు ఆరాధించుకునేటకు కృపనిచ్చిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానని దేవునిని ఆయన ఔన్నత్యాన్ని పొగుడుచు
ఆరాధించే వారముగా నీవు నేను కలిగి ఉండాలి. ఆది కాండము 43, 27, 29, 30 చదువమ్మ. అక్కడే ఉంటుంది. చాలు. ఇక్కడ ఏం చేశాడు? యోసేపు బెన్యామీనును చూసి ప్రేమ పొర్లిపోయింది. నిన్ను నన్ను చూసి ఆయన ఆరాధించే బిడ్డలమైనటువంటి మనలను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ పొంగి పొరలాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 2 సందర్భాల్లో 2 మాటలు అంటాడు యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు. ఏమంటాడంటే మత్తయి సువార్త 3:17 చదువమ్మా, మనం గమనిద్దాం. 3:17 అందువలన సరే, అట్లయితే 17, 20 చదువమ్మా. 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఒక శబ్దము ఎవరి యందు ఆనందిస్తున్నాడంట? యేసుక్రీస్తుని బట్టి ఎవరు ఆనందిస్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు ఆనందిస్తూ ఉన్నారు. తండ్రి యొక్క రక్తం చేత కరగబడి ఆయన శరీరంలో అంగముగా చేయబడినటువంటి మనల గురించి కూడా ఆయన ఆనందించాలి. ఆరాధిస్తూ ఉంటే నీవు నేను ఆరాధన సాగిలపడి ఆరాధిస్తూ ఉంటే, ఆత్మ చేత ఆరాధిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి నీవు నేను కూడా ఆరాధిస్తూ ఉంటే తండ్రి అలాంటి సాక్ష్యం ఇస్తాడు. ఏమిస్తున్నాడు? చదువమ్మాయి మరి ఒకసారి నాన్న. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 17:5 కూడా చదువమ్మా. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు పేతురు ఇంకా మాట్లాడుచు ఉండగానే మేఘము కమ్ముకుంది. అక్కడ పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి దేవుడు ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నానని చెప్తున్నాడు 2 సార్లు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ఆరాధిస్తూ ఉంటే ప్రభు ఆగ్రాణించడం మాత్రమే కాదు, ప్రభు సంతోషించేవాడుగా ఉండాలి, తండ్రి సంతోషించేవాడుగా ఉండాలి. అలాంటి ఆరాధనను మనం చేయగలిగేటువంటి వారముగా ఆయన ఏమై ఉన్నాడో అని గుర్తిరిగి దేవునిని ఆరాధించే వారముగా ఉంటామన్నమాట. ఆది కాండం 43:34 చదువమ్మా. మరియు వంతులెత్తి పంపెను, బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతల గొప్పది. 16 చదువమ్మా. ఇప్పుడు ఒక వేటను వేటను కోసి వధించబడిన గొర్రె పిల్ల. వేట అంటే ఏంటి? పొటేలు, మేక, ఏదైనా సరే అదే కదా. ఎవరే మాట్లాడుతున్నారు? అదే కదా, చెప్పండి. తెలిసిన విషయం కూడా చెప్పడానికి ఏమైంది? ఇక్కడ ఆ వధించబడినటువంటి ఎవరి కొరకై వధించబడ్డాడు? యోసేపు చెప్పాడు. యోసేపు చెబితే గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? ఒక వేటను తెచ్చి ఏం చేశాడు? వధించాడు. వారికి విందును సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఈ విందును సిద్ధం చేయుట కొరకై ఆయనను ఒక వేటను తీసుకుని వచ్చి వధించాడు. ఆ వధించబడినటువంటి వేటే వధించబడినటువంటి గొర్రె పిల్ల. 16 మరి ఒకసారి చదవమ్మా. వేటను కోసి. ఇప్పుడు మనము కొన్ని సాదృశ్యాలు గమనించాం. సహోదరులు ఎవరికి సాదృశ్యము? సంఘానికి
సహోదరికి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఈ 5 వంతులు అధికముగా ఎవరికి ఇచ్చాడు? బెన్యామీనుకి ఇచ్చాడు. 5 అనే సంఖ్య దేవుని కృపను చూపిస్తుంది. బైబిల్ ప్రకారం మనం గమనిస్తే 5 అనే సంఖ్య దేవుని కృపను చూపిస్తూ ఉన్నది. వధించబడినటువంటి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృప ద్వారానే నీవు నేను రక్షించబడ్డాము. ఆయన కృప ద్వారానే ఈ దినము మధ్యాహ్నకాల సమయంలో ప్రభు పాద సన్నిధి చేరగలిగాము. ఆయన కృప ద్వారా. కృప అంటే అసలు ఇంతకీ అది మితి లేని ప్రేమ. దేనికి మనము అర్హులము కామో దానికి అర్హులము చేశాడు. దేనికి అర్హులము మనము తండ్రికి కుమారులుగాను కుమార్తెలుగాను అర్హులము కాదు. మనము కుమార్తెలకు అర్హులము కాదు. పరజనులము అన్యజనులము వాగ్దాన నిబంధన లేనటువంటి వారు. అలాంటి మనలను ఆయన కృప ద్వారా మనల్ని ఏం చేశాడు? కృప ద్వారానే మనల్ని రక్షించుకొని తండ్రి ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ పాత నిబంధనలో 5 రకాల బలులు మనం చూస్తాం. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనను నెరవేర్చాడు. ఆ బలులు ఎలాంటివి? ఒక్కొక్కటి మనం గమనిస్తే దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ రీతిగా అన్ని బలులను ఒకే మారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా ఆ అన్నిటిని నెరవేర్చి కొట్టివేశాడు. నీ కొరకై నా కొరకై ఆ కలువరిలో కార్చిన అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా నిన్ను నన్ను రక్షించుకొని తండ్రి ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. బెన్యామీను లేకుంటే ఐగుప్తులోకి ప్రవేశం లేదు. యేసేపుని ముఖ దర్శనం చేసుకునే భాగ్యం లేదు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి నీవు నేను తండ్రి ఇంటికి చేరగలిగాము. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యము ఇచ్చాడు. ఈ 5 రకములైన బలులు క్రీస్తు యేసులో నెరవేర్చబడ్డాయి. అవిధేయులైన మనలను, దేవునికి దూరస్థులమైనటువంటి మనలను తిరిగి దేవునితో సమాధానపరిచాడు. సమాధాన పరుచుడు మాత్రమే కాదు, సహవాసము చేయటానికి, దేవునితో సహవాసము చేయటానికి ఆ కృపే నిన్ను నన్ను సమాధానపరిచింది, సహవాసములకు నడిపించింది. అందును బట్టి దేవునిని స్తుతించే వరంగా ఉంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, కీర్తనకారుడు 36వ కీర్తన 7-9 వచనాల్లో చూస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చదువమ్మది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. చాలా శ్రేష్టమైనటువంటి పదాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం అన్నమాట. ఇక్కడ దేవాబ్ని కృప చేతనే నీ కృప ఎంతో అమూల్యమైనది, వెల కట్టలేనటువంటిది అన్నమాట. దానికి ఇక వెల కట్టలేమను, మూల్యమైనది, అమూల్యమైనది, దానికి వెల చెల్లించలేనటువంటిది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ఆశ్రయదుర్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించడం వలన నీ మందిరం యొక్క సమృద్ధిలో సంతృప్తి ఏం కలిగింది? ఎవరిని ఆశ్రయించడం వలన? యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించడం వలన దేవుని మందిరమును మనకేం కలిగింది? సమృద్ధి అయినటువంటి. ఏం సమృద్ధి ఉంది? జీవాహారమైనటువంటి దేవుని వాక్యము ద్వారా నిన్ను నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆనంద జల ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చు ఉన్నావు. తర్వాత అంటే నీ యొద్ద జీవపు ఊట అది నిత్యము, అది వచ్చేదే. ఇక దానికి నిత్యము ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన జీవపు ఊట కలిగినటువంటి వాడు. నిత్యము దేవుని మందిరములో సమృద్ధినిస్తూ ఆయన వాక్యము ద్వారా నిన్ను నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే పరలోక పట్టణానికి నడిపిస్తూ. ప్రభువా
సమృద్ధి అయినటువంటి సంతృప్తినిచ్చేటువంటి ఆహారాన్ని, వాక్యమైనటువంటి ఆహారాన్ని నాకు సమృద్ధిగా నీ దేవుని మందిరంలో ఇస్తూ ఉన్నావు ప్రభువా. అందును బట్టి నేను దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. మేము వెలుగు పొందియే మేము వెలుగు పొందాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాడు మనల్ని. వెలుగులోకి నడిపించినటువంటి మనలను ఆయన ఏం చేశాడు? రాజులైనటువంటి యాజక సమూహంలోకి నడిపించాడు. పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగాను, రాజులైనటువంటి యాజక సమూహంలోకి మనల్ని నడిపించాడు. పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి నిన్ను నడిపించాడు. రాజులైనటువంటి యాజక సమూహంలోకి నడిపించిన నువ్వు నేను కూడా ప్రభు యొక్క వెలుగు పొందినటువంటి మనము కూడా నిత్యము వెలుగుతుండేటువంటి వారంగా ఉండాలి. నీ వెలుగు ఎలాగిస్తావు? నీవు ఆ వెలుగును పొందినటువంటి నీవు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు రోడ్డులో వేగిరపడి పరిగెత్తుచ్చు ఉన్నప్పుడు ఆయన మిట్ట మధ్యాహ్న సమయంలో ప్రకాశమానమైనటువంటి వెలుగును పొందాడు. ఆయన ఏం పొందాడు? ప్రకాశమానమైనటువంటి వెలుగును పొందాడు. ఆ వెలుగు పొందినటువంటి ఆయన ఆ వెలుగును స్వీకరించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చి ఆ వెలుగు ప్రపంచ దేశాలకు విస్తరింపచేశాడు. ప్రభు వద్ద పొందినటువంటి వెలుగు ఆయన ఖండాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని సమృద్ధి కలిగినటువంటి మందిరంలోకి తీసుకొని వచ్చాడు. మరి నీవు నేను వెలుగుచున్నాము అని అంటున్నావు కదా. ఎలాగ వెలుగుచున్నావు? దేవుని సువార్తను మన మధ్య ఉన్నటువంటి వారికి ఎవరికైనా చెప్తున్నామా? చెప్పాలి. ఆ వాక్యం చదివేటప్పుడు ఒక్కసారిగా ఎవరికి వారంగా పరీక్షించుకుంటే, వాస్తవంగా ఈరోజు నేను వాక్యం చెప్పకూడదు, అస్సలు చెప్పకూడదు. నేనైతే మాత్రం నా పరిస్థితే బాగోలేదు. ఎందుకో రాత్రి 12 దాటిన తర్వాత చూస్తే వాక్యం ఎంత గజిబిజిగా ఉంది. నా పరిస్థితి అంత మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రభువా ఏం చేయాలి ఆయన? 2 చోట్ల వర్తమానం ఇవ్వాలి. ఎలాగూ ఆయన అంటే నాకు 3 గంటలకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. నేను ఒకసారి దీన్ని చదువుతుంటే నేను ఎంతమందికి స్వార్థం చెప్తున్నాను, ఎంతమందికి వాక్యాన్ని అందిస్తున్నాను అని చెప్తే నాకు శూన్యమే. దేవుని కృపను బట్టి దేవుని మందిరంలో సమృద్ధినిచ్చాడు దేవుడు. వెలుగు చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. వెలుగు సంబంధులుగా చేయమని వెలుగుతూ ఉన్నాం. ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీవు నేను ఎలాగుండాలి? వక్ర జన్మం మధ్య మీరు జీవవాక్యములు చేతబూని మీరు వక్ర జన్మం మధ్య జీవవాక్యములు చేతబూని మీరు ప్రకాశించాలని చెప్పి పిలిపి పత్రికలో ఉంటుంది అనుకుంటుంది. ఆ ఆకాశమందు జ్యోతుల వలె నీవు నేను ప్రకాశించే వరంగా ఉండాలి. ఈ వక్ర జన్మం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జన్మం. ఈ లోకంలో ఉన్నటువంటి జన్మం మధ్య, ఈ వక్ర జన్మం మధ్య, రక్షణ లేనటువంటి జన్మం మధ్య ప్రత్యేకించబడినటువంటి బిడ్డలమైనటువంటి మనము, ఆరాధించే బిడ్డలమైనటువంటి మనము, ప్రభు పాద సన్నిధిలో వెలుగుతున్నటువంటి మనం ఏం చేయాలంటే ఆ వెలుగును ఇతరులకు మనము పంచేవరముగా. ప్రభువా నన్ను వెలుగు సంబంధిగా చేశావు, నిన్ను నేను స్తుతిస్తున్నాను అని దేవునిని స్తుతించాలి. ఇలాగూ బెన్యామీను లేకుంటే వారికి ఐగుప్తులో ప్రవేశం లేదు. బెన్యామీను లేకుంటే యోసేపు యొక్క ముఖదర్శనం చేసుకునే భాగ్యము లేదు. బెన్యామీనైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ద్వారా యేసుక్రీస్తును ప్రభువుని బట్టి నీకు నాకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడంటే అన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఆయనను బట్టి నిన్ను ఏం చేశాడు? ఆయనను బట్టి మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? తండ్రి ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. వారు సంతృప్తిగా వారితో కలిసి ఏం చేశాడు? భోజనం చేశారు. సంతృప్తిగా భోజనం చేశారు. నీవు నేను కూడా భోజన బల్ల వద్దకు తీసుకొని వచ్చాడు. ఆయన శరీరమునకు సాదృశ్యంగా తీసుకొని వచ్చాడు. ఆ బల్ల వద్దకు తీసుకొని వచ్చాడు. నీవు నేను కూడా మనసారా ఆయన ఏమై ఉన్నాడో అని చెప్పి దేవునిని ఆరాధించి దేవునిని తృప్తిపరిచేవారు. ఆయన తృప్తిపరుస్తున్నాడు నిన్ను నన్ను. నీవు నేను కూడా ఏం చేయాలంటే నీ స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా దేవునిని ఘనపరిచి దేవునిని హెచ్చించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. అప్పుడు దేవుడు ఆయన బెన్యామీనును చూసి
ఆయన ప్రేమ పురిలి వచ్చిందో, అలాగే నీవు నేను ఆరాధిస్తూ ఉంటే, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఆయనను ఆరాధిస్తూ ఉంటే, ఆయన ప్రేమ పొంగి పొరలి నీ పైన కుమరిస్తాడు. దేవుడు ఈ వాక్యం ఆశ్రయించాడు.